జూన్ 28 యోహాను సువార్త 13వ అధ్యాయము 5 నుండి 11 వచనములు. ప్రాథమిక అన్వయింపునకు మించిన గాఢమైన సంపూర్ణ భావాన్ని 8వ వచనం కలిగి ఉన్నదనడంలో మనం సందేహించాల్సిన పని లేదు. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అనే భావాన్ని మాత్రమే ప్రభువు మాటల్లో కలిగి ఉన్నాడని చెప్పడం శుతిమెత్తని అర్థ వివరణయే. అది మరింత గొప్ప భావాన్ని కలిగి ఉంది. మన ప్రభు ఎలా చెబుతున్నట్లుగా ఉంది, నేను చేస్తున్న సాదృశ్య క్రియను నీవు అడ్డగించలేవు. నేను పాపాలు కడిగితే తప్ప ఎవరూ కూడా రక్షింపబడరు, లేక ఎవరూ కూడా నా విమోచన కార్యంలో భాగాన్ని కలిగి ఉండలేరు. నేను నీ అనేక పాపాలను కడిగితే తప్ప సీమోను పేతురువైన నీకు కూడా నాలో భాగం లేదు. నేను రక్షించబడే ప్రతి ఆత్మను కడగాలి. రక్షించబడే ప్రతి ఆత్మ కడగబడాలి. కాబట్టి నేను నీ ఆత్మకు గొప్ప కార్యం చేయాల్సి ఉండగా ఉపదేశాన్నిచ్చే సాదృశ్యపరమైన క్రియను నీవు అడ్డగించకూడదు. ఆ వాక్యం విశాలమైన విస్తారమైన అన్వయింపును కలిగి ఉంది. ప్రతి హోదాలో, ప్రతి స్థాయిలో ఉన్న నిజమైన ప్రతి క్రైస్తవుని విషయంలో ఇది వాస్తవం. అందుకే నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని ప్రతి ఒక్కరితో క్రీస్తు చెప్పాడు. మనం సంఘ సభ్యులంగా నామకార్థంగా బలలో పాల్గొనే వారిగా ఉంటే సరిపోదు. ప్రతి ఒక్కరికి వేసుకోవలసిన గొప్ప ప్రశ్న ఇదే: నేను కడుగబడి నీతిమంతునిగా తీర్చబడ్డానా? ఇక్కడ కడగబడడం అనేది బాప్తిస్మానికి ముడిపెట్టడం సమంజసం కాదు. లేఖనం నుండి మనకు తెలిసినంత మట్టుకు ప్రభువు ఎవరికి ఎన్నడూ బాప్తిస్మం ఇవ్వలేదు. ఆయన పేతురుకు బాప్తిస్మం ఇచ్చాడని ఎక్కడ చెప్పబడింది? ఒకవేళ ఇక్కడ బాప్తిస్మం గురించి ప్రస్తావించబడితే భూతకాలం వాడాల్సి ఉండేది. ఒకవేళ నేను నిన్ను కడిగి ఉండకపోయినట్లయితే నీకు నాలో భాగం ఉండేది కాదు. ఇక్కడ కడగడం అనేది బాప్తిస్మాన్ని మించిన విషయం. ప్రశస్తమైన క్రీస్తు రక్తంలో కడగబడితే తప్ప ఏ స్త్రీ, ఏ పురుషుడు రక్షించబడలేరు. మరేది కూడా మనల్ని దేవుని ముందు పవిత్రులనుగా అంగీకరించబడే వారిగా చేయలేదు. ధ్యానం కోసం నా పాపాన్ని ఏది కడగగలదు? యేసు రక్తం తప్ప మరేది కడగలేదు.